ప్రాణబంధనం హి సౌమ్యమనః. పక్షి యొక్క తాడు, కాలుకి కట్టబడినటువంటి తాడు మొదలు ఎక్కడ ఉందో మనం ఒక ప్రాంతాన్ని గుర్తించినట్లుగానే ఈ జీవుడు, ఆ జీవుడికి కట్టబడి ఉండేటువంటి మనస్సు, ఆ మనస్సు యొక్క మొదలు పరమాత్మ యొక్క అధీనంలో ఉంది. కాబట్టి ప్రాణబంధనం హి సౌమ్యమనః. ప్రాణాన్ని విడిచిపెట్టి ఈ జీవుడు ఏ రకమైనటువంటి సుఖాన్ని పొందలేడు. ప్రాణం అనేటువంటి పరమాత్మను కాదని ఇతర వ్యవహారాల మీదకు సాగి ఏ రకమైనటువంటి సుఖాన్ని పొందలేడు. కేవలం తన యొక్క స్వస్వరూపమైనటువంటి పరమాత్మను పొందటమే ఇతనికి దారి అనే విషయాన్ని ఆ వాక్యం చెబుతోంది. అయితే ఆ వాక్యం సుషుప్తి అవస్థను ప్రస్తావన చేస్తోంది. మానవుడికి 3 అవస్థలు ప్రధానంగా ఉంటాయి, 3 దశలు. ఒకటి జాగ్రత్త అవస్థ, రెండవది స్వప్నావస్థ, మూడవది సుషుప్తి అవస్థ. జాగ్రత్త అవస్థ అంటే మనం ఇంద్రియాలతో ఆయా విషయాలను గమనించటం. స్వప్నావస్థ అంటే బాహ్యమైన ఇంద్రియాలు, మన కళ్ళు ముక్కులు లాంటి ఇంద్రియాలు పనిచేయకుండా కేవలం మనస్సు మాత్రమే పనిచేసి స్వప్నాలను చూడటం, కలలను కనటం అనేది స్వప్నావస్థ. ఈ జాగ్రత్త అవస్థలోనూ స్వప్నావస్థలోనూ మనస్సు నిరంతరం పనిచేయటం వలన మనస్సు అలసిపోతే ఆ అలుపును తీర్చుకోవటం కోసం మనస్సు తన క్రియలన్నిటినీ మానేసి పూర్తిగా పడుకున్నట్లుగా పడుకుంటే మనస్సుతో జీవుడికి సంబంధం లేకపోవటం వలన, మనస్సుతో ఏ రకమైన సంబంధము లేకపోవటం వలన, మనస్సు ఆ సమయంలో తన క్రియలను ఏవీ నిర్వర్తించకపోవటం వలన జీవుడు తన స్వస్వరూపమైనటువంటి పరమాత్మతో తాత్కాలికంగా సంబంధాన్ని కలిగి ఉంటే ఆ సంబంధం ద్వారా తన స్వస్వరూప ప్రాప్తి ద్వారా జీవుడు విశ్రాంతిని పొందుతాడు. ఆ విశ్రాంతికి సుషుప్త్యవస్థ అని పేరు. విశ్రాంతి జీవుడు తన స్వస్వరూపమైన పరమాత్మను తాత్కాలికంగా చేరుకునేంత వరకు కలగనే కలగదు. అలా కలగాలి అంటే పరమాత్మను చేరి తీరాలి అనే సందర్భంలో ఈ వాక్యం ఈ దృష్టాంతాన్ని ప్రస్తావిస్తోంది. దాన్ని ఆచార్యుల వారు కాస్తంత ఎక్స్టెండ్ చేసి తాత్కాలికంగా రోజూ జరిగేటువంటి ప్రక్రియ ఈ సుషుప్తి అవస్థ. రోజు ఈ సుషుప్తి అవస్థ ద్వారా విశ్రాంతి రావటము జరుగుతోంది. దానితో పాటు సుషుప్తి అవస్థ నుంచి బయటికి వచ్చి మళ్ళీ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ ఇవి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇంద్రియాల ద్వారా శ్రమను అందుకోవటం, ఆ శ్రమను పోగొట్టుకోవటం కోసం పరమాత్మను చేరటం అనేది నిత్యకృత్యం అయిపోయింది. అలా నిత్యకృత్యం కాకుండా అసలు ఈ ఇంద్రియాల వ్యాపారాలతో నిమిత్తమే లేకుండా, ఈ ఇంద్రియాలకు మనస్సుకు లోబడి ఉండకుండా కేవలం పరమాత్మ స్వరూపంగానే నిలవాలి అంటే ఆ పరమాత్మ స్వరూపంగానే నిలిచినందుకు ఫలితమైనటువంటి శాశ్వతమైన విశ్రాంతి, శాశ్వతమైనటువంటి సుఖం అనేటువంటి ఫలితాన్ని పొందాలి అంటే ఏం చేయాలి అంటే ఉపనిషత్తులో చెప్పినటువంటి ఈ మనస్సు అనే పక్షి, శ్లోకంలో చెప్పినటువంటి చేతఃపక్షి, చేతస్సన్నా మనస్సన్నా ఒకటే కాబట్టి ఈ 2 వాక్యాలలో చెప్పినటువంటి పక్షి శంకర పాదపద్మయుగలి నీడంలో ఉండాలి, పరమేశ్వరుడి యొక్క పాదారవిందాల మీద ఉండాలి. ఇతర విషయాల మీదకు వెళ్ళటం అనేది మానుకోవాలి.